మంచిర్యాల జిల్లా మందమరిలో పాస్టర్ ప్రేమానంద్ మాట్లాడుతూ కాలాన్ని లెక్కించుటకు యేసుక్రీస్తును శకపురుషునిగా ఈ లోకం గుర్తించింది. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని వ్రాస్తూ ఉన్నాము. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందువైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని వ్రాయవలసినదే. యేసుక్రీస్తు ఈ లోకానికి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చారు. మహాత్మా గాంధీ సైతం యేసుక్రీస్తు బోధనలు ప్రభావితం చేసినవి. కనుకనే యేసుక్రీస్తు చెప్పినట్లు కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అనే అహింసా సిద్ధాంతమును పాటించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి మహాత్ముడయ్యాడు. శాంతి సమాధానములతోటి విలసిల్లుతూ ఆయనను తన స్వకీయ రక్షకునిగా స్వీకరిస్తే పరలోక రాజ్యం కూడా చేరుకుంటారు. కారణం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నాడు గనుకనే ఆయన పరిశుద్ధ రక్తంలోని పాపికి క్షమాపణ దొరుకుతుంది. ఆయన పాపుల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సమాధిని జయించి సజీవుడిగా లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన బాటలో నడిచిన వారు కూడా అలాగే పరలోకం చేరుకుంటారు. ఇదే మేము ప్రకటించే శుభవార్త అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారు పాస్టర్ ఏ ప్రేమానందం, కె నవీన్ కుమార్, ఎస్ విద్యాసాగర్, సిహెచ్ ప్రశాంత్ కుమార్, యోహాను, పౌలు, ప్రసాద్, రాజారావు, సతీష్, ఏ సుశీల, శాంతకుమారి, జ్ఞానమ్మ, శాంతక్క, ప్రసన్నబాబు తదితరులు పాల్గొన్నారు. बोलो यीशु मसीह के बोलो यीशु मसीह के పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ప్రేమటువంటి మందమరి పట్టణ వాసులకు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాము. మేము ఈరోజు మరి జీసస్ క్రైస్ట్ చర్చ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు సువార్త శాంతి ర్యాలీ చేస్తూ ఉంటున్నాము. ఈ ర్యాలీ మేము ఎందుకు చేస్తున్నామని అడిగితే కనుక చెప్పేటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తును దేవుడిగా ప్రపంచంలోని ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఊర్లో యేసుక్రీస్తును దేవునిగా కొలుస్తూ ఉంటున్నారు. కారణము దేవుడు అయినటువంటి ఆయనకున్నటువంటి ఆ యొక్క ఉనికి అలాంటిది. చూడండి, ఈరోజు మనము క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకమని మనము చరిత్రను 2 భాగాలుగా చేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మన పిల్లలు వారి యొక్క విద్యాభ్యాసం పూర్తి చేయాలంటే ఏ కులం వారైనా, హిందువైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ ఎవరైనా కూడా ఖచ్చితంగా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకమని రాయకుండా వారి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేరు. కనుక ఈరోజు ప్రపంచము యేసుక్రీస్తును దేవుడిగా, శకపురుషుడిగా మరి గుర్తించి మరి ఈ ప్రపంచము యేసుక్రీస్తుకు ఇచ్చింది. దేవుని పిల్లరా, చూడండి, ఈరోజు ఎంతో మంది ఈ శాంతి సమాధానం లేక అనేక మంది మరి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఆత్మహత్యలు ఆగాలనంటే, మారణకాండ ఆగాలనంటే, హింస ఆగాలి అని అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ బోధలు పాటించి నడిస్తే కనుక మరి ఈ లోకమంతా శాంతితోటి నిండుకుంటుంది. మన మహాత్మా గాంధీ కూడా మరి కుడి చెంప మీద కొడితే మరి ఎడమ చెంప చూపించమని ఆ గాంధీ ఆ మాట చెప్పాడు అని అంటే ఆ మాట గాంధీజీ గారు బైబిల్ నుంచి తీసుకొని చెప్పడం మాత్రమే జరిగింది. దేవుని పిల్లరా, గాంధీ ఒక్క మాట తీసుకొని మరి దేశానికి అతను మహాత్ముడైపోయాడు. కాబట్టి అహింసా సిద్ధాంతము గాంధీకి నేర్పించింది బైబిల్, యేసుక్రీస్తు యొక్క బోధలు. మరి కొండ మీద ప్రసంగం మొత్తం ఆయన నేర్చుకొని ఆయన దాన్ని వచ్చి మన ఇండియాలో దాన్ని ప్రవేశపెట్టి ఆయన మరి దేశానికి స్వతంత్రము తీసుకురాగలిగాడు గాంధీ మహానుభావుడు. శకపురుషుడుగా మాత్రమే గుర్తించకుండా ఆయన ప్రేమను గుర్తించాలి. శకపురుషుడు క్రీస్తు రక్షకుడుగా ఈ భూమికి వచ్చి ఉన్నాడు. మనుషుల పాపాలను క్షమించడానికి, మనుషుల్ని మళ్ళీ నూతనపరిచి పరిశుద్ధపరిచి పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తుల వారు ఈ భూమికి వచ్చి ఆయన సిలువనెక్కి మరణించి రక్తం కార్చి ఎన్నో శ్రమలను ఓర్చుకోవడానికి గల కారణం ఏంటంటే మనుషుల పాపాలను
క్షమించడానికి మాత్రమే ఆయన చేసినటువంటి త్యాగం. ఆ త్యాగాన్ని ఈ ప్రపంచం గుర్తించాలని మేము ఈరోజు చాటి చెప్పి మందమారిలో వాడవాడలో గ్రామాల్లో ఈ చాటి చెప్పడానికి స్త్రీలు, యువకులు, పెద్దలు అందరూ కూడా మమేకమై గొప్పగా ప్రచారం చేయడం అనేది జరిగింది.